ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిప్రియవతు. ఓం వాగీషాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచర్ణం నాగయజ్ఞోపవీతనం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్జోతధారిణం పురుషస్కంధసమారూఢముమాదేహార్థధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొన్న మనం ఈ చమకంలో మొదటి అనువాకంలోని మొదటి పనసలోని దీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మే పానః చ మే వ్యానశ్చ మే సుశ్చ మే. మనం ఇక్కడ సరిగ్గా మొదటి పనసలో చివరిలో ఉన్నామండి. సువహ చెప్పుకున్నాం. సువహ అనే దానికి మనం నచికేతోపాఖ్యానం నుంచి కొంత భాగం చెప్పుకున్నాం. ప్రాణశ్చమే అపానః వ్యానః ఈ మూడిటికి మనం ఆనందవల్లిలో ఉండేటటువంటి వాక్యాన్ని మనం అందులో మనం చెప్పుకుంటున్నామండి. దానికి భాష్యం మనం చదువుకుందాం ఒకసారి. ప్రాణాపాన వ్యానములు అనేటువంటి దానికి భాష్యం ఎలా రాశారు ఇక్కడ. సవా ఏష పురుష విధ ఏవా తస్య పురుష విధతాం అన్వయం పురుష విధ తస్య ప్రాణ ఏవ శిరః అని చెప్తూ అక్కడ మనకి వ్యానో దక్షిణ పక్ష అపాన ఉత్తర పక్ష ఆకాశ ఆత్మా పృథివీ పుచ్చం ప్రతిష్ఠ ఇది అని చెప్పి మనం మంత్రం ఎక్కడుందో లొకేషన్ చూసామండి. ఇప్పుడు దీనికి భాష్యం కూడా మనం చూస్తే కొంచెం మనకి స్పష్టత పెరుగుతుంది. ప్రాణాపాన జ్ఞానముల గురించి మిగతా వాయువుల గురించి. దేహాద్ అభ్యంతరత్వేన యః ప్రోక్తః స ఏవ ఏషః ప్రాణం ఇది ఏవం అనుభూయమానః ప్రాణమయః పురుష విధః ఏవ. అంటే దేహ అభ్యంతరత్వేన ఈ దేహానికి లోపల ఉంటూ యః ప్రోక్తః లోపల ఉండేటటువంటి ఒకడు ఎవడో ఉన్నాడు. వాడు ప్రాణిమి ఇది ఏవం అనుభూయ నేను ప్రాణమును కలిగి ఉన్నాను అనేటటువంటి భావంతో ఎవరినైతే చెప్తామో అతను ప్రాణమయ పురుష విధ ఏవ. లోపల ఒక్కొక్క పురుషుడు ఉన్నాడని అతను ప్రాణమయుడని మనం భావించవచ్చు. యద్యప్యస్య శిర ఆద్యవయవాః స్వతః నసంతి
ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రాణమయ పురుషుడికి శిరస్సు, కుడి చెయ్యి, ఎడం చెయ్యి ఇలాంటివి లేవు, అవయవాలు ఏం లేవు, ఇటువంటి శిరస్సు మొదలైన అవయవాలు ఏం లేవు. లేకపోయినా తథాపి తాన్ సంపాద్య పురుషాకార ఏవ ఉపాసనీయ. అతను అక్కడ ఓ పురుషుడు ఉన్నట్టు, అతనికి ఓ శిరస్సు ఉన్నట్టు, అతనికి ఒక కుడివైపు ఉన్నట్టు, ఎడమవైపు ఉన్నట్టు, వెనకాల వెన్నెముక కింద భాగం ఉన్నట్టు ఇలాగ ఊహించుకుని ఉపాసన చేయవలసి ఉంటుంది. అందుకోసం నజాత్ర దుస్సంపాదనత్వం శంకనీయం, అది అసాధ్యం అని అనుకోవద్దు. తస్య ఇచ్చేతంటే ఇంత ముందర చెప్పినటువంటి దాంతో కుడివైపునది ఎడమవైపునది పూజ తస్య పూర్వోక్తస్య ఆమ్నాయ ఆ అన్నమయస్య పురుష ప్రకారతాం అనుసృత్య. ఇంత ముందు చెప్పింది ముందు అన్నమయ కోశం చెప్పొచ్చాం, ఇప్పుడు రెండోది ప్రాణమయ కోశంలో ఉన్నాం. దాని లోపలిది లాకర్ అని చెప్పున్నాం కదా. ఈ పూర్వోక్తస్య అన్నమయ పురుషస్య పురుష ప్రకారతాం అనుసృత్య, అక్కడ పురుష ఆకారం ఎలా అయితే చెప్పుకున్నామో అలాగా అక్కడ ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి తన్మధ్యే పూర్ణత్వేన ప్రాణమయ అపి పురుష ప్రకార ఇది వక్తుం శక్యత్వాత్. ఇక్కడ తన్మధ్యే ఆ ప్రాణమయ పురుషుడు ఎవరైతే ఉన్నాడని అనుకుంటామో అతను పూర్ణ పురుషుడని, అతను అతను ప్రాణమయుడని అతను కూడా పురుషుని యొక్క ఆకారం అంటే ఆకారాన్ని చెప్పడం సాధ్యం అవుతుంది. యథా మోషాయాం నిషిక్తం ధృత తామ్రం ప్రతిమాకారం సంపద్యతే. మూసలో, మోష అంటే మూస, మూసలో పోసిన తర్వాత కరుగుతున్నటువంటి రాగి, అది ఒక ఆకార రాగి విగ్రహం అవుతుంది. మోషాయాం నిషిక్తం ధృత తామ్రం, ధృతం అంటే కరిగిపోయి ప్రవహిస్తున్నటువంటి తామ్రం అంటే రాగి, అంటే రాగిని కరిగించాక మూసలో పోస్తే ఏ మూసలో ఏ రకమైన మూసలో పోస్తే అటువంటి ఆకారాన్ని ధరిస్తుంది కదా. ఆ రకంగానే ఇక్కడ దీనికి సంపద్యతే ఆ రకంగానే ఇక్కడ కూడా ఒక రూపాన్ని మనం భావించుకోవచ్చు. తత్ర హృదయాత్ ఊర్ధ్వం ముఖనాసికయో సంచారి ప్రాణాఖ్య వృత్తి విశేష శిరస్త్వేన చింతనీయ తస్య ప్రాణ ఏవ శిర అని చదివామండి. అంటే ఏమిటి ఇక్కడ శిరస్సు భాగం అంటే ఏ భాగం తీసుకోవాలి? హృదయాత్ ఊర్ధ్వం, హృదయం కంటే హార్ట్ కంటే పైన ఉండేది. ముఖ నాసికయో సంచారి, ముఖమునందు అంటే నోటి యందు నాసిక యందు తిరుగుతూ ఉండేటటువంటి ఒక వాయువు ఏదైతే ఉందో ప్రాణాఖ్య, దాని పేరు ప్రాణము అనే పేరు గల వాయువు. ఆఖ్య అంటే పేరండి. ప్రాణాఖ్య వృత్తి విశేష, దాన్ని శిరస్త్వేన చింతనీయ, దాన్ని శిరస్సుగా అనుకోవాలి, ఊహించుకోవాలి. అయితే రెండోది సర్వాసు నాడీ, ఇది ఎక్కడి నుంచి? ఇది హృదయాత్ టాప్. సర్వాసు నాడీషు సంచారి జ్ఞానాఖ్యో యో వృత్తి విశేష. అయితే మొత్తం ఒక ఇంకో వాయువు ఇంకో చోట తిరిగేటటువంటిది, సమస్తమైన నాడుల్లో తిరిగేది, దాని పేరు ధ్యానం. ధ్యాన సర్వశరీరక అని పదం ఉందండి, అమరంలో వస్తుంది. ధ్యానం అంటే సర్వశరీరం, సమస్త దేహం అంతా కూడా, అది కామన్గా అది మొత్తం హోల్ బాడీ అంతా తిరుగుతూ ఉంటుంది. అది ధ్యానాఖ్యో యో వృత్తిశేష సహ ధ్యానాఖ్య. యశ్చ అపానాఖ్య వృత్తి విశేష హృదయాత్ అధో నిర్గచ్చతి తావుభౌ పక్షద్వయరూపేణ. యశ్చ అపానాఖ్య వృత్తి విశేష హృదయాత్ అధః నిర్గచ్చతి తావుభౌ పక్షద్వయరూపేణ చింతనీయౌ. ఇక్కడ వ్యానో దక్షిణ పక్ష అపాన ఉత్తర పక్ష అని మంత్రంలో ఉందండి. ఇక వ్యానం అంటే సర్వవ్యాపి, దేహం అంతా వ్యాపి, సర్వవ్యాపి. ఒక్క నిమిషం. తత్ర హృదయాత్ అంచేత ఇప్పుడు ఈ వ్యానము అపానము ఈ రెండు కూడా హృదయాత్ అధో నిర్గచ్చ. ఇది అపానం అంటే కిందకి వెళ్ళేటటువంటి, హృదయం నుంచి కిందకి వెళ్ళేటటువంటి. తా ఉభౌ అంటే వ్యానము, ఈ అపానము పక్షద్వయ రూపేణ చింతనీయవు, దానికి రెండు రెక్కలుగా భావించుకోవచ్చు. పక్షం అనేది రెక్క అనుకోవచ్చు, వైపు అనుకోవచ్చు. ఆకాశ శబ్దేన, అక్కడ ఆకాశం అనే మంత్రంలో మనకి వాక్యం వచ్చిందండి. ఆకాశ ఆత్మ అని ఉందండి. ఆకాశ శబ్దేన ఉదర మధ్యవర్తి నాభి సమీపస్థ దేశ విశేష ఉచ్యతే. ఆకాశం అనేది ఏమిటంటే ఉదర మధ్యం, మనకి ఉదరానికి పొట్టకి లోపల హృదయ ఉదర
నాభికి సమీపంలో ఉండేటటువంటి ఏమండి ఆ ప్రదేశం ఏ దేశం ఉందో ఆ ప్రదేశం ఆకాశ శబ్దం చేత చూపించబడుతుంది. తేన తత్ర అవస్థిత సమాన వాయు ఉపలక్ష్యతే. అక్కడ సమాన వాయు అక్కడ భావించుకోవాలి. ఉపలక్ష్యతే అంటే ఊహించుకోవాలి అక్కడ ఉన్నది. అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని అయ్యాయండి? ప్రాణం అయింది, ధ్యానం అయింది, అపానం అయింది, ఇప్పుడు సమానం కూడా అయిపోయింది. సచ వాయు ఆత్మ ప్రాణమయ కోశస్య మధ్యమ భాగ. పృథివీ ఇంకా పృథివీ శబ్దేన ఆఖరి పృథివీ పుచ్చం ప్రతిష్ట, ఆఖరి వాక్యం చూడండి. పృథివీ పుచ్చం ప్రతిష్ట. ఇక్కడ పృథివీ శబ్దేన అవశిష్ట ఉదానవాయు ఉపలక్ష్యతే. అక్కడ పృథివీ శబ్దం వేశారంటే అది ఉదానవాయువుగా దాన్ని ఊహించుకోవాలి. ముఖ్యార్థ స్వీకారే ప్రాణమయ కోశాధికార బాధ్యత. మామూలుగా ఇక్కడ నిజంగానే దానికి శిరస్సు ఉంది, ఇంకోటి ఉంది అంటే అసలు అర్థం దెబ్బతింటుంది. కానీ ఇక్కడ తీసుకొని యథా పృథివీ ప్రాణినాం అవస్థాన హేతు అంటే ఇక్కడ పుచ్చం ఉంది కదా, పృథివీ పుచ్చం ఉన్నారు. పుచ్చం అంటే తోక. భూమికి తోక ఏమిటి, శరీరంలో తోక ఏమిటి ఇక్కడ అంటే ఇక్కడ ఉదాహరణ కంటే ఆ అర్థాన్ని తీసుకోవద్దు. ఒక మాటకి మనం అర్థం తీసుకోవడానికి మూడు రకాలు చెప్పారండి మనకు మహర్షులు. మూడు రకాల అర్థాలు తీసుకొస్తాం. ఒకటి వాచ్యార్థం, అంటే ఆ మాటకి ఒక మాట అన్నామంటే ఆ మాటకి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే డిక్షనరీ మీనింగ్ చెప్పుకోవాలి. బుక్ అన్నామండి, బుక్ అంటే వెంటనే పుస్తకము అంటే ఆ పదానికి అదే అర్థం వస్తుంది మామూలుగా. అది వాచ్యార్థం అంటారు. చాలాసార్లు చెప్పును, అయినా ఇంకొకసారి సంక్షిప్తంగా. రెండోది లక్షణార్థం అండి. ఆ చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ అర్థాన్ని తీసుకుంటే అన్వయం కుదరదు, వాక్యం కుదరదు. దాని దగ్గరలో ఉన్న అర్థం ఆ అర్థం తీసుకోకూడదు, దాని దగ్గరలో ఉన్న అర్థం తీసుకోవాలి. ఉదాహరణకి ఎప్పుడు చెప్తున్నా, సాధారణంగా చెప్పే ఎగ్జామ్, ఏమంటే మందు షాప్ ఎక్కడ ఉందని ఇంటికి వచ్చి అడిగాడు. ఏం లేదు, మెయిన్ రోడ్డు మీద ఉంది చూడండి, మీరు ఇలా ఈ గల్లీలో చూడండి, మెయిన్ రోడ్ వస్తుంది, మెయిన్ రోడ్డు మీదే ఉంది, ఆ పక్క అక్కడే ఉంది చెప్తామండి. ఏమంటే మందు షాప్ మెయిన్ రోడ్డు మీద ఉంటుందా, రోడ్డు మీద ఉంటుందా, రోడ్డు పక్కకు ఉంటుందా? రోడ్డు పక్కకు ఉంటుంది అది. అంటే మందు షాప్ కాకపోతే స్కూలు, స్కూల్ కాకపోతే ఇంకోటి ఏ అడ్రస్ అయినా చెప్పేప్పుడు మనం పైన వాడతాం. మా ఇంటి నుంచి పెడితే అలా ఒకసారి మా ఇంటి దిగి వెళ్ళొచ్చు కదా అంటుంటాం. మా ఇంటి నుంచి పెడతారా ఎవరైనా, ఏ విమానం పెడుతున్నట్ట అంటే ఆ పక్కన ఎక్కడి నుంచో పెడుతున్నావు కదా అని. ఇలాగ మనం వాడేటటువంటి లక్షణార్థం తీసుకోవాల్సి వస్తుందండి. మూడోది ధ్వన్యర్థం, ధ్వని అనేటటువంటి మాటతోటి అంటే దానికి చెప్పిన అర్థానికి ఆపోజిట్ కావచ్చు, దానివల్ల ఇంకోటి ఏదో సూచించబడుతోంది, అటువంటి అర్థం. అలాగే ఇక్కడ చెప్తుందంటే ముఖ్యార్థ స్వీకారే అంటే వాచ్యార్థం కనుక తీసుకుంటే ప్రాణమయ కోశాధికార బాధ్యత. అంచేత ప్రాణమయ ఈ కోశం యొక్క అధికారము దెబ్బతింటుంది అంటే అర్థం అన్వయం కుదరదు. యథా పృథివీ ప్రాణినాం అవస్థాన హేతుత్వాత్ ప్రతిష్ట. పృథివీ పుచ్చం ప్రతిష్ట అంటే భూమి మీద మనం మనుషులందరూ నిలబడి ఉండాలంటే సర్వస్థ జీవరాశి కూడా ఎవరి మీద ఎక్కడ ఉంటాం, మనం భూమి మీద నిలబడి ఉంటాం. ఆ రకంగా అది భూమి ఆధార హేతు అని అంతవరకు తీసుకోవడం తప్ప అది ఎక్కడుంది అడ్రస్ ఇవన్నీ అనవసరం. తథా ఏవ ఇదా ఉదానవాయు ప్రాణాదివాయూనాం దేహే అవస్థాన హేతు. ఈ ప్రాణం దేహంలో ప్రాణాది వాయువులన్నిటికీ కూడా అది అవస్థాన హేతు ఏమిటంటే ఈ ఉదానవాయువు అంటే అన్ని దీని మీద ఫిజికల్గా ఆధారపడి ఉన్నాయి. అంటే అన్నిటికంటే లోయర్ లెవెల్ మనకి పృథివీ అనుకుంటే ఆ పృథివీ మీద మిగతా భూమి ఈ బిల్డింగ్స్ అన్ని ఎక్కడ ఆధారపడి భూమి మీద ఆధారపడ్డాయంటాం. మనం ఎక్కడ నుంచున్నాం, భూమి మీద నిలబడ్డాం. అంటే మనం అపార్ట్మెంట్లో ఉన్నాం కదా, నీ అపార్ట్మెంట్లో కరెక్టే నువ్వు ఉన్నావు, ఆ అపార్ట్మెంట్ ఎక్కడ నిలబడింది, భూమి ఉండబట్టి నిలబడింది. అలాగా అన్నిటికీ మిగతా నాలుగు వాయువులు కూడా ఆధార స్థానం ఏంటంటే ఇక్కడ మనకి ఉదాన వాయువుగా తీసుకోమని చెప్తున్నారు. యావత్ అయం ఉదానవాయు ఉత్క్రాంతిం న జనయతి తావత్ ప్రాణ అపానాదీనా దేహే అవస్థానం. ఈ యావత్ అయం ఉదానవాయు ఉత్క్రాంతి న జనయతి, ఇంకా వెళ్ళిపోదారంటే సామాన్ సర్దేయడం ప్రారంభించకుండా ఉన్నంతసేపు ఈ ఉదాన వాయువు కనుక ఇంకా మనం కదులుదాము అది ఆజ్ఞేస్తే ఇంకెవరు ఇంకా అందరూ తట్టబుట్టేసి బయలుదేరుతాయి ప్రాణవాయువు రెడీ ఇక్కడి నుంచి మొత్తం అన్ని కూడా. అది ఆ సిగ్నల్ ఇవ్వనంతసేపు తావత్ అంతసేపే ప్రాణ అపానాదీన దేహే అవస్థానం, అంతసేపే ప్రాణాపానాలన్నీ కూడా దేహంలో ఉంటాయి. అందుచేత ఇప్పుడు ఏమైంది అర్థం వస్తుందంటే అన్ని వాయువులు కూడా ఉదాన వాయువు ఒక్క ఉనికి మీద ఆధారపడ్డాయి.
అది ఉందామంటే ఉండాలి, వెళ్ళిపోదామంటే వెళ్ళిపోవాలి అందరూ కూడా. అతః ప్రతిష్ట, అది నిలబడి ఉండడం అంటే, ఆధారం అంటే అది. ఉదాన ఆఖ్య వృత్తి విశేషయుక్తస్య పంచవిధ వృత్తి కర్తు ప్రాణ పదార్థస్య ఉత్క్రాంతి ప్రతిష్టయో స్వాతంత్ర్య స్వాతంత్ర్యం ఆర్థర్వణిక అథర్వణిక ఆమనంతి. ఈ ప్రాణ పదార్థస్య ఉత్క్రాంతి ప్రతిష్టయో, ప్రాణం అనేటటువంటి మాటకి అది ఉండుట, ఉత్క్రాంతి అంటే వెళ్ళిపోవడం, లేదా ప్రతిష్ట అంటే ఉండడం. ఈ వీటి గురించి దానికి స్వతంత్రత అనే విషయాన్ని అథర్వణికా ఆమనంతి, అంటే అథర్వ వేద పండితులు ఇలా చెప్తూ ఉంటారు. స ఈక్షాంచక్రే కస్మిన్ అహం ఉత్క్రాంతో భవిష్యామి, కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్టాస్యామీతి స ప్రాణమసృజత. ఇది ఆయన స ఈక్షాంచక్రే, పరమాత్మట ఈక్షాంచక్రే, మనకి ఈశత్యధికరణం అని మనకి ఇందులో వస్తున్నాడు, బ్రహ్మసూత్రాలు వచ్చిందండి ఇది. ఆయన ఈక్షత్యధికరణం అంటారు. ఈక్షాంచక్రే కస్మిన్ అహం ఉత్క్రాంతో భవిష్యామి. ఇక్కడ నేను లేచి, పరమాత్మ అనుకున్నట్ట, నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి, ఉండాలంటే ఉండాలి. ఎలా కుదురుతుంది అంటే అని అనుకుని, అయితే అప్పుడు ఆయన ప్రాణాన్ని సృష్టించాడు. సహా ప్రాణం అసృజత. ఆ పరమాత్మ అలా అనుకుని ప్రాణాన్ని సృష్టించేట. అత ప్రతిష్టాహేతో ప్రాణ పదార్థస్య వృత్తి విశేష. అంచేత ప్రతిష్ట అంటే ఉండుటకు ప్రాణపద అర్థస్య ప్రతిష్టాహేతో వృత్తి విశేష. ఉదాన, ఉత్ అంటే పైకి వెళ్ళిపోవడం అండి. ఉత్ అంటే ఉదకము, వీటన్నిటిలో ఉత్ అనే పదం ఎక్కడైతే వస్తుందో పైకి అని అర్థం. పైకి లేచి వెళ్ళిపోవడం. ఎవరో మ్యూట్ చేసుకోండమ్మా ప్లీజ్. ప్రాణ పదార్థస్య వృత్తి విశేష ఉదాన పక్షి ఆకారేణ ధ్యేయస్య ప్రాణమయ కోశస్య పుచ్ఛస్థానీయ. ఈ ఉదానం ఎటువంటిదంటే, ఉదాన వాయువు అంటే ప్రాణం అనేటటువంటి పదార్థానికి ప్రతిష్ట హేతు, అది నిలబడి, ప్రాణము నిలబడి ఉండుటకు ఆధారం ఏంటంటే ఉదానం. అది పక్షి ఆకారంలో ధ్యానం చేయాలి. ప్రాణమయ కోశం అంతా కూడా పక్షి ఆకారంలో భావిస్తే పుచ్ఛస్థానీయ, ప్రాణం అక్కడ పుచ్ఛస్థాని, ఉదానం పుచ్ఛస్థానిలో ఉండటం. ఏ శిర పక్షాది రూపేణ పరికల్పిత, ఏమండి, కల్పిత ప్రాణాపానాది వృత్తి విశేషా. ఈ శిరస్సు మొత్తం మిగతా అన్ని కూడా ప్రాణము, ఇవన్నీ కూడా శిరస్సు, పక్షం, కుడివైపు ఎడమవైపు చెప్పినవన్నీ కూడా ఆ రకంగా ఒక భావన చేసుకోమని. యచ్చ వృత్తిమత్ ప్రాణతత్వం తత్సర్వం మైత్రేయోపనిషది. చూడండి, ఒక్క ప్రాణం అనే మాట మీద ప్రాణ అపాన వ్యానములు, మిగతా వాయువులు కూడా, వాటి గురించి ఎంత చర్చ చేస్తున్నారో భాష్యకారులు చూడండి. మామూలుగా పై పై అనేసి వెళ్ళిపోవడం కాదు. అక్కడ అథర్వణ వేదంలో ఏం చెప్పారు, మైత్రీయోపనిషత్తులు ఏం చెప్పారు, స్పష్టం ఆమ్నాతం. ప్రజాపితుర్వా ఏక ఏవాగ్రే తిష్టతు స నారమతైక స ఆత్మానం అభిధ్యాయన్ బహ్వీ ప్రజా అసృజత తా అస్మే వా ప్రవృద్ధా ప్రాణా స్థాణురివ తిష్టమానా అపశ్యతు స నారమత సోయమన్యత ఏతాసాం ప్రతిబోధనాయ అభ్యంతరం వివిశామీతి స వాయు ఇవ ఆత్మానం కృత్వా అభ్యంతరం ప్రావిశతు స ఏకో నాశకతు స పంచధా ఆత్మానం ప్రవిభజ్య ఉచ్యతే యః ప్రాణః అపానః సమానః ఉదానో వ్యాన ఇది. అందులో చెత్త ఒకసారి గురువుగారు నేను ఉన్నాను క్లాస్ లో. అవరది చెత్త బాగున్నా. గురువుగారు నేను వచ్చాను. సరే సరే ఓకే, చూశాను. ఇక్కడ ఒకసారి బ్రహ్మగారు, ఆయన నేను ఒక్కడనే ఉన్నాను, ఈ తర్వాత అభిధ్యాయం చాలా బహ్వీ ప్రజా అసలు చాలా మంది ప్రజలను సృష్టించాడు, అంటే సృష్టి కార్యక్రమం చేశాడు. వాళ్ళంతా ఎలా ఉన్నట్టు, ఇంకా ప్రాణం పుట్టించలేదు, వాళ్ళలో ప్రాణాన్ని ప్రవేశపెట్టలేదు. అవన్నీ బొమ్మల్లో ఉన్నాయి. బొమ్మలు తయారు చేసేవాడు బొమ్మలని టకటక ఎలా అయితే మిషన్లో తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు, అలాగే వాళ్ళంతా అశ్మేవ బండరా, చిన్న చిన్న కంకరాళ్ళలా ఉన్నట్టు మొత్తం జీవులంతా కూడా, అంటే రాళ్ళలా ఉన్నట్టు, రాళ్ళ గుట్టలా ఉన్నట్టు ఈ పుట్టిన జనం అందరూ కూడా. ప్రాణం లేదు వాళ్ళకి, అంతవరకు ముందర సృష్టించేట. వాళ్ళతో అప్రాణ, ప్రాణం లేనటువంటి వాడు. ఎలా ఉన్నా స్థాణుడివా, స్థాణుడు అంటే కథలని రాళ్ళలా ఉన్నారు. ఉంటే ఆయన కనిపించింది కదా, ఏంటి వీళ్ళని పలకరించినా పలకట్లేదు వీళ్ళు ఎవరు కూడా. ప్రతిబోధనాయ, బోధన అంటే నేను పిలిస్తే పలకాలి, పిలిస్తే వీళ్ళు పలకట్లేదు.
అందుచేత ఏం చేస్తానంటే నేను వీళ్ళలో ప్రవేశిస్తా అని చెప్పి ఆయన వాటిలో ప్రవేశించేటండి. ఎలా వెళ్ళేట సహా వాయురివ ఆత్మానం కృత్వ, తనని వాయు రూపంలోకి మార్చుకుని ఆ వాయు రూపంలో వీటన్నిటిలోకి అభ్యంతరం ప్రావిశత్, వీటన్నిటిలోకి ప్రవేశించేట. సో ఏకహ, అయితే ఆయన ఒక్క అంటే ఒక బండరాయి ఉంది, బండరాయి లోపల బ్రహ్మగారు వెళ్ళి కూర్చున్నాడు వాయు రూపంలో. అప్పుడు కూడా బయట ఉన్నాడు, లోపల నుంచి పిలుస్తున్నాడు, అప్పుడు పలకట్లేదు. అంటే ఇలా ఒక్కడిగా ఉంటే కాదు, 5 భాగాలుగా చేస్తుందామని చెప్పి ఆయన తననే 5 భాగాలు చేస్తున్నాడు. వాయు రూపంలో ఉన్న తననే 5 భాగాలు చేస్తున్నట్టండి. పంచధా ఆత్మానం ప్రవిభజ్య, తనని 5 భాగాలుగా విభజించుకొని ఆ ఏమిటి వాడి పేరు పెట్టుకున్నట్ట. ఇది ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అని. అథ యహ అయం ఊర్ధ్వం ఉత్క్రామతి ఏషవావస ప్రాణ, పైకి లేచి వెళ్ళిపోయేది ప్రాణం. ప్రాణం వచ్చేది కాదండి, ప్రాణం పోయేది. ప్రాణం పోయిందంటాం అంటే లోపల నుంచి లోపల పెట్టేశాడు, అది కంఠంలోంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి దాని పేరు ప్రాణం. ఉత్క్రామతి, బయటికి వెళ్ళిపోతుంది, లేచి వెళ్ళిపోతుంది. అథహ యోయం యహ అయం అవాంగ్ సంక్రామతి ఏషవావస అపాన, కింద భాగంలోంచి బయటికి పోయేటటువంటి దాని పేరు అపానం అని పేరు పెట్టారండి. అథ ఏనవా ఏతా అనుగృహీత ఇత్యేషవావ సహా వ్యాన, మొత్తం ఇవన్నీ కూడా ఎవరి యొక్క అనుమతితోటి నడుస్తూ ఉంటాయో దాని పేరు వ్యానము. అథ యోయం స్థవిష్ఠ స్థవిష్టం అన్నధాతుం అపానే స్థాపయత్ స్థాపయత్ అనిష్టంచ అంగే అంగే సమానేతి ఏష, అన్నిటిలోనూ కూడా సమాన వాయువు. వ్యాన సర్వశరీర అని ఇక్కడ అమరలో కూడా అక్కడ వస్తుందండి అది. స్థవిష్టం అన్నధాతుం అన్నధాతుం అంటే ఈ అన్న రసాన్ని పట్టుకెళ్ళి అది ప్రతి కణకణంలోనూ కూడా చాలా అణురూపంలో పెట్టి అనిష్టం స్థాపయతి అనిష్టం చ అంగే అంగే సమానయతి, అన్నిటిలో కూడా చేరుస్తూ ఉంటుంది. బ్లడ్ గ్యాస్ అనాలిసిస్లో చేసే పనులు అదొకటండి అని చెప్పి ఈ రకంగా దానికి ఆ ప్రాణానికి దాని పేరు సమానం పేరు పెట్టారు. ఇది సమాన సంజ్ఞోత్తరం వ్యానస్య రూపం చ ఏతేషాం అంతరా ప్రసూతి ఏవ ఉదానస్థాయ యోయం పేతం అసితం ఉద్యతి నిగిరతి చ ఏషః వావస ఉదానః. యూయం పేషం, పీతం అంటే పశుపతిది, అసితం తెలుపు కానటువంటిది అంటే నలుపుని, ఆ, ఉద్గిరతి అంటే మనకి పైత్యం అంటుంటుంది సరే. ఈ పీతం అనే మాట పైత్యానికి సంబంధించిన, పీతం అంటే పసుపు అని అర్థం అండి. అది పసుపు రంగులో ఉంటుంది పైత్యం కూడా. ఏమండి ఈ వాటిని బయటికి తోసేసేది ఏముంది దాని పేరు ఉదాన. ఇది పురా ప్రజాపతి స్వయం ఏకాకిత్వేన క్రీడారహిత తస్మిన్ తత్సిద్ధ్యర్థం దేహాన్ సృష్ట్వా సృష్టానాం తేషాం వ్యవహార సిద్ధ్యర్థం ప్రాణవాయు ఉపాధిక జీవాత్మరూపేణ అంతః ప్రవిశ్య పంచధా విభజ్య వ్యవహరతి ఇది శృతే అర్థ. ఈ రకంగా బ్రహ్మగారు స్వయం ఆయన ఒంటరిగా ఉన్నాను అనుకుని క్రీడ, ఏ ఆట నాతో మాట్లాడేవాడు ఆడుకునేవాడేవాడు లేదని దానికోసమని దేహాలన్నింటినీ సృష్టిలో జీవులందరినీ సృష్టించి ఆ జీవులకు మధ్యలో వాళ్ళకి వ్యవహారం అంటే పిలిస్తే పరిగెట్లా ఉండడం కోసం, సిద్ధించడం కోసం వాళ్ళ ప్రాణవాయువు, అపానవాయువు ఇలాంటి మొత్తం వాయువులుగా అందులో ఆయన ఆ రూపంలో ఆయన లోపల ప్రవేశించి తనని తాను 5గా విభజించుకొని ఆ రకంగా వ్యవహరిస్తున్నాడు అని వేదంలో వేదమంత్రంలో అర్థము అని చెప్పి మనకి ఇక్కడ సాయినాచార్య వారు రాసినటువంటి భాష్యం అండి. ఇదంతా దేనికోసం చెప్పున్నాం మనం? అక్కడ ప్రాణశ్చమే పాన చమే వ్యానశ్చ అని ఆ 3 పదాల కోసం. అది ఎక్కడ ఉంది అంటే మనకి అంటే వ్యాఖ్యానం ఇక్కడ విస్తారమైనటువంటి గ్రంథం ఎక్కడ ఉండదో అక్కడ వ్యాఖ్యానం ఎక్కువ ఉంటుంది. అక్కడ సింపుల్గా ప్రాణము, అపానము, వ్యానం అంటారు అంతే, ఎంతగా మిగతా ఏం రాయరు అక్కడ. అలాగే రాశారు కూడా, అక్కడ సంక్షిప్తంగా ఉంటుంది, దాని వివరణ ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ పదం ఏముందో చూద్దామండి ఇక్కడ ఇందులో పెడితే. ప్రాణాపాన వ్యాన వాయు వృత్తి విశేష అంటే ఇంతవరకే శరీర స్థిత. అసుహు తద్వృత్తిమాన్ వాయు. అసువులన్నా ప్రాణం అని అర్థం అండి. తద్వృత్తిమాన్ దాని కూడా వాయువునే, దాన్ని అక్కడ వాడారు. అసు అంతే రాశారు అంతే అసు అనే మాటకి. అది మనకి విష్ణు సహస్రనామం చదివే వాళ్ళందరికీ అసు అనే పదం వచ్చి తీరుతుందండి, నోటికి అందరికీ వస్తుంది. అది ఎక్కడ వారేది గమని మనకి స్ఫురించవచ్చు, స్ఫురించకపోవచ్చు. ఒక్కసారి ఆ సంగతి చూద్దామండి ఇప్పుడు.
చూడండి ఇక్కడ మొట్టమొదట మనం ప్రార్థనా శ్లోకం దగ్గరే చూడండి. మా క్షీరోదన్నోత్ప్రదేశ్ అయిపోయింది రెండో శ్లోకం. భూపాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాశ్చిరోద్యౌర్ముఖమభిదహనో యస్య వాస్తోయమర్థి అంతస్థం యస్య విశ్వం స్వర నర ఖగో భోగి గంధర్వ దైత్యై చిత్రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అని అనుకుంటూ ఇందులో అసుహు అనే పదం ఉందండి. చూడండి ఇక్కడ ఉందండి. పదవిభాగం చేస్తే భూహు పాదౌ యస్య నాభి వియత్ అసుహు అనిల చంద్రసూర్యౌ చ నేత్రే. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క ఆకారాన్ని ఇక్కడ ఒక రకమైన రూపాన్ని వర్ణిస్తున్నారండి. ఆయనకి పాదవు అంటే ద్వివచనం. ఆయన రెండు పాదాలు ఏమిటంటే యస్య పాదవు, ఆయనకి రెండు పాదాలు ఎవరంటే భూలోకం. ఈ భూలోకం అంతా ఆయన పాదాల కింద భావన చేశారండి. మరి ఆయన నాభిస్థానం ఏంటి? నాభిర్వియతు. ఆకాశం ఏదైతే ఉందో అది నాభిస్థానం. శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామంలో మన పారాయణంలో ఉపాసనీయ మంత్రం యొక్క భావన వియత్. స్వర్గాది మొత్తం ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన నాభిస్థానం అయ్యా. అసుహు ఇక్కడ పదవి అసురా కాదండి, గుర్తెట్టుకోండి. అసురా అని చదవకండి, అసుర నిల అనకండి, అర్థం మారిపోతుంది. అక్షరాలు అవే కానీ ఎక్కడ ఆపోతుంది. నాభిర్వియదసు రనిలహ. రనిలహ అంటున్నా పర్వాలేదు, ఇంకేదంటే అక్కడ పదవిభాగం చేస్తే నాభి వియత్ అసుహు అనిలహ. అదండి అక్కడ చంద్ర సూర్యవు. ఇన్ని పదాలు కలిపేసే సంధులతోటి మామూలుగా మనం చదవడానికి ఎలా ఉంటాయి? నాభిర్వియదసుర నిలయ. అసుర నిల అంట, అసుర అనకండి. అసుర అంటే రాక్షసుని అర్థం వస్తుంది. అసుహు అనిలస్ చంద్ర సూర్యుట. అసుహు అంటే ఇక్కడ ఆయనలో మరి ప్రాణశక్తి ఏదో ఉండాలి కదా. అదేంటి అంటే అనిలహ వాయువు అని ఇక్కడ ఓ సందర్భంలో ఇక్కడ మనకి అసువు అనే శబ్దం కనిపిస్తుందండి. అంటే అక్కడ నాకు అసువుని ఇవ్వయా అని అడుగుతుంది. అక్కడ ఏమిటి ప్రార్థన చేస్తున్నాం చమకంలో, నాకు అసువుని ప్రాణాపాన వ్యానాలు అయిపోయాయి, అసువుని కూడా నాకు ఇవ్వయా అంటే ఎటువంటి వాడు? ఒక్కసారి నాకు శ్రీ మహావిష్ణువు యొక్క ఆ అసుస్థానీయం ఏదైతే ఉందో, సర్వవాయు స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం లాంటి వాయువు నాకు ఇవ్వయా. ఏ రోగం లేనటువంటి వాయువు అది. విజయ శ్రీ మహావిష్ణువు ఏ రకమైన రోగాలు ఉండవు ఆయనకి. ఆయనకి క్షీణత లేదు, వృద్ధి ఉండదు, అంతే అలా శాశ్వత పరబ్రహ్మంగా ఉంటాడు ఆయన. అటువంటి వాయుస్థానం వాయువు నాలో ఉండాలయ్యా అని కోరుకుంటున్నాడా ఇక్కడ ఈ మాటను పట్టుకెళ్ళి అక్కడ చెప్పడంతో. పోనీ ఇంకో చోట ఎక్కడైనా వచ్చిందో కూడా చూద్దామండి. చూడండి మనకి 76 శ్లోకంలో విష్ణు సహస్రనామంలో మళ్ళీ వస్తుందండి. భూతవాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః. ఇక్కడ భూతావాస పదవిభాగం చేస్తే మళ్ళీ భూతావాస వాసుదేవ సర్వ అసు నిలయ అనలహ. ఇక్కడండి సర్వ అసు నిలయ, సమస్తమైనటువంటి ప్రాణములకు నిలయస్థానమైనటువంటి వాడు. అంటే ఏంటనమాట? మన అందరి ప్రాణాలు, సమస్త జీవరాశి కూడా ఈ బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఎంతమంది జీవులు ఉంటారో ఆ అంతమంది జీవుల యొక్క ప్రాణాలు ఎక్కడుంటాయి? ఆ వాటన్నిటికీ ఆధారం ఎక్కడ? ఆ ఆధార స్థానమైన వాడు. వాటన్నిటి సపోజ్ ఇలా మహాప్రళయం అయింది, ప్రాణం వెళ్ళిపోయింది, అందరి దేహాల్లోంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళుతుంది? అది వెళ్ళిపోయింది కరెక్టే, ప్రాణం పోయిందంటాం, పోయింది కరెక్టే, ఎవరు కాదంటలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఆ క్వశ్చన్ ఇప్పుడు మనం వేసుకోమండి. అది ఎక్కడికి దాని స్థానంలో దానికి వెళుతుంది. ఎక్కడది ఆయన స్థానం? ఆ ప్రాణాల స్థానం ఇక్కడ పరమేశ్వరుడు అండి. సర్వ అసు నిలయ, సమస్తమైనటువంటి ప్రాణములకు ఆయన నిలయస్థానం. అది వాటన్నిటి హెడ్ ఆఫీస్ అది. అక్కడికి వెళ్ళి ఉంటాయటండి. మళ్ళీ బయలుదేరి ఇంకో జీవుడు మళ్ళీ వీడు బయలుదేరాడు అనేప్పుడు వెంటనే వాడిని పంపిస్తాడు. ఆ ఓ ప్రాణం మళ్ళీ బయలుదేరుతుంది వెనకాల. అంటే సమస్త ప్రాణములకు ఆధార స్థానం అయినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అటువంటి అంటే ఎక్కడ పెడుతున్నాడు? ఈ అసూయ యొక్క స్టార్టింగ్ ఆయనలోకి వస్తుంది, మళ్ళీ ఆయనలో పెడుతుంది. ప్రాణం పోయిన మన జీవుడో మనకు వచ్చింది అది, అది అక్కడ బయటికి వెళ్ళిపోయింది అంతే. ఎక్కడ ఆకాశంలో కలిసిపోయింది ఇలా ఏమనుకోక్కర్లేదండి, పరమేశ్వరులో ఉంది అది. దాని స్థానం అక్కడ వర్ణిస్తున్నాడు మనకి స్పష్టంగా అని అక్కడికి అర్థం వస్తుందండి. తర్వాత ఇంకా ఎక్కడైనా ఉన్నాయో చూద్దాం పదం. ఇది అయిపోయింది కదా స్థితి.
దీనికి సర్వాసు నిలయ అనే మాటకి వ్యుత్పత్తి ఎలా రాశారు చూడండి ఒక్కసారి. చాలా బాగా రాశారు. శంకర్లు ఇచ్చిన భాష్యం అండి ఇది. సర్వ ఏవ అసవః ప్రాణాః జీవాత్మకే యస్మిన్ ఆశ్రయే నిలీయంతే సహ సర్వాసు నిలయః. సర్వ ఏవ అసవః, అసుహు అంటే శంభు శబ్దంలాగా ఏకవచనం, అసవః బహువచనం అంటే ప్రాణాః ప్రాణములు జీవాత్మకే యస్మిన్ ఆశ్రయే జీవస్వరూపంలో ఉండగా అది దాన్ని ఆశ్రయంగా తీసుకుని అందులో ఈ ప్రాణాలన్నీ ఉంటుంటాయి. అలాగా ఆ రకంగా ఎవరి యందైతే ఈ ప్రాణములన్నీ కూడా ఆశ్రయాన్ని స్వీకరించి ఉంటూ ఉంటాయో అటువంటి ఆ జీవులందరి యొక్క ఆధారభూతుడు సర్వాసు నిలయ అని ఇక్కడ అర్థానికి అసు అనే శబ్దానికి అలా ఇస్తారండి. దీనికి తెలుగులో ఎలా రాశారు చూడండి. సర్వ ప్రాణుల ప్రాణాలకు నిలయము, అదండి సింపుల్గా చెప్పాలంటే. అని అక్కడ అసు అనే శబ్దాన్ని నాకు అటువంటి సమస్త జీవుల యొక్క ప్రాణముల లాంటి ప్రాణమైన అది కూడాను. కానీ అది దాన్ని నిలయస్థానం జ్ఞాపకం వెంటనే వస్తుంది. పరమేశ్వరు విష్ణుమూర్తి జ్ఞాపకం వస్తున్నాడండి. అసువు అనడంతో విష్ణు జ్ఞాపకం వస్తున్నాడు, మిగతా వాటితో జ్ఞాపకం రావట్లేదు. ఆ రకంగా మనకి నిత్యం కూడా పరమేశ్వరుని ధ్యానం చేసుకునేటటువంటి ఒక యోగ్యత నాకు ప్రసాదించవయ్యా అని కోరుకుంటున్నాడా అని అర్థం కూడా వస్తుందండి ఇక్కడికి. ఇదే కాకుండా ఇంకా మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో మంత్రంలోకి వెళదామండి. అక్కడ ఏంటంటే నెక్స్ట్ మంత్రం ఒక్కసారి అంటే ప్రాణశ్చ మే పానః చ మే వ్యానశ్చ మే సుశ్చ మే. ఇక్కడ చూడండి, ప్రాణశ్చ మే పానః చ మే అప్పుడే రెండో పనసలో వస్తుంది. మొదటి అనువాకమే రెండో పనసలో. పనస అంటే ఏం లేదండి, పనస అనే అది వికృతి. ప్రకృతి ఏంటంటే పంచాశత్. పంచాశత్ అంటే 50 అని అర్థం. 50 పదాలు కింద వాళ్ళు కౌంట్ కింద ఉంచుకున్నారు, మిస్ అయిపోకుండా ఉండడం కోసం అని. అంటే ఫస్ట్ 50 వర్డ్స్ అయిపోయాయి. ఇక్కడ వెంటనే చెమే చాతోటి వెంటనే 51వ పదం ప్రారంభమైంది. చెమే ధ్యానశ్చమే సుశ్చమే, ఇది కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చిందంటే చిత్తంచ ఆధి. ఇక్కడ పదాలు చూడండి ఎంత ఎంత ఒబ్బిడిగా పెట్టారు. చిత్తంచ ఆధీతంచ మే వాక్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రంచ మే దక్షశ్చ మే బలంచ ఓజశ్చ మే సహశ్చ ఆయుశ్చ మే జరాచ ఆత్మా చ మే తనుశ్చ మే శర్మ చ మే వర్మ చ మేంగాని చ మే స్థాని చ మే పరువంశి చ మే శరీరాణి చ మే. ఈ రెండో పనసలో చెమే అయిపోయిన తర్వాత చిత్తము పదాలు ఏమొచ్చే గుర్తు పెట్టుకోండి. చిత్తం ఒకటి, ఆధీతం ఒకటి, వాక్ ఒకటి, మనస్సు ఒకటి, చక్షుస్ ఒకటి, శ్రోత్రం ఒకటి. ఇవన్నీ కలిపి ఎక్కడైనా మామూలుగా ఏ మాటకి ఆ మాట అర్థం వస్తుంది. చిత్తం అంటే మనస్సు, ఆధీతం అంటే జాగ్రత్తగా ఉంచుకునేటటువంటిది, వాక్కు, మనస్సు, కళ్ళు ఇవన్నీ వినిపిస్తున్నాయి. కానీ ఇవి ఎక్కడైనా ఒక చోట స్పష్టంగా వివరించబడ్డాయా అని ప్రశ్న వేసుకుంటే, అంటే ఇప్పుడు మనకి ఇప్పటికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ వాడిన ప్రతిదీ ఒక ఇండెక్స్ వర్డ్. ఈ ఇండెక్స్ వర్డ్ యాక్చువల్ టాపిక్ ఎక్కడ ఉంది అసలు అని అన్వేషణ ప్రారంభమైందండి. వెంటనే ఎప్పుడైతే ఇక్కడ చిత్తం అనే మాట వచ్చిందో వెంటనే వేదంలో పన్నం గుర్తు వస్తుందండి. యజ్ఞంలో మనం చేసే హోమాల్లో ఒక మంత్రభాగం జ్ఞాపకం వస్తుంది, వెంటనే గుర్తు వస్తుంది. ఇది ఏంటంటే మనకి తైత్రీయ ఆరణ్యకంలోనండి మొదటి పన్నాన్ని అరుణం అంటారు, రెండో పన్నాన్ని స్వాధ్యాయ బ్రాహ్మణం అంటారు, మూడో పన్నాన్ని చిత్తి పన్నం అంటారండి. చిత్తి దాని పేరు. ఎంచేదంటే ఆ మంత్రం చిత్తి అనే పదంతో ప్రారంభమవుతుందండి. అది చూద్దామండి, ఆ మంత్రం ఎక్కడుందో చూద్దాం. ఇదండి దీంతో ప్రారంభమవుతుందండి ఆ మూడో పన్నం. ఇక్కడ చిత్తి వెంటనే చిత్తం అనే మాట వచ్చేస్తుందండి. మనకు కావాల్సినటువంటి చిత్తం దానికి సంబంధించి పదం ఎక్కడుందో చూస్తాం. అక్కడే ఇంకా చూడండి మీకు ఆశ్చర్యంగా, ఇప్పుడు మనం అక్కడ ఏ ఏ పదాలు మనకి చమకంలో రిఫర్ అవుతున్నాయో ఆల్మోస్ట్ అవే పదాలు ఇక్కడ మళ్ళీ మనకు వస్తున్నాయండి. అక్కడ వాక్ అనే పదం చూసాం, ఆధీతం చూసాం, ఏమండి విజ్ఞాతం వాక్ చూసాం, మళ్ళీ మనస్సు చూసాం, ప్రాణం చూసాం. ఈ మాటలు ఆల్మోస్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ పదాలన్నీ కూడా ఈ మంత్రంలో లభిస్తున్నాయండి. సో ఈ మంత్రం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఇక్కడ ఏమిటి సూచిస్తుంది అన్నమాట చమకంలో చిత్తం అనే మాట. అక్కడెక్కడో చెప్పిన మొత్తం ఆ టాపిక్లో అన్ని కూడా నాకు అనుగ్రహం ఇవ్వబోయా మహానుభావ పరమశివ అని మనం ప్రార్థించుకుంటున్నామా అని అనిపిస్తూ ఉంటుందండి. ఈ మంత్రం ఎలా చదువుతారంటే మామూలుగా
ఓం చిత్తిసృగు చిత్తమాజ్యం వాగ్వేది ఆధీతం బర్హి కేతో అగ్ని విజ్ఞాతమగ్ని వాక్పతిర్హోత మన ఉపభక్త ప్రాణో హవి సామాధ్వర్యు అని అక్కడికి ఆ మంత్రం అండి. ఏమిటి ఇక్కడ ఇందులో చెప్తున్నది ఏమిటి? చిత్తి చిత్తము వాగ్వేది అంతా ఏమిటి అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అంటే ప్రజాపతి. ఈ ప్రజాపతి అనే పదాన్ని కొంచెం లూజ్గా వాడతారండి. ఎలాగంటే చతుర్ముఖ బ్రహ్మకి ఆయన ప్రజాపతి అని వాడతారు. ఆయన యొక్క మానస పుత్రులు ఉన్నారు నవ ప్రజాపతులు, వాళ్ళు మరి కశ్యప బ్రహ్మ లేదా వీళ్ళందరూ కర్దమ ప్రజాపతి, వీళ్ళందరూ కూడా ఈ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజాపతులు ఉన్నారు. కానీ సందర్భం మొత్తం ఏదైనా ప్రజాపతి వర్గానికి సంబంధించింది. ప్రజాపతి అంటే సృష్టి కార్యక్రమంలో ఉన్నటువంటి వాడు. మొట్టమొదట మనం దాన్నే మనకు ఇంకో పేరు హిరణ్య గర్భ అని కూడా చెప్పుకున్నామండి. ఈ హిరణ్య గర్భుడు అనేటటువంటి ఆయన ప్రథమ జీవ, మొట్టమొదటి జీవుడు, ఆయన పుట్టినవాడు, మనలాగే పుట్టినవాడు ఆయన. ఆ ప్రజాపతికి ఆయన మొట్టమొదటి ఇంకా సృష్టి చేద్దాము అని అనుకున్నాడండి. దానికోసం ఆయన యజ్ఞం చేసేటండి. ఏమయ్యా ఆయన కూడా మళ్ళీ యజ్ఞం చేస్తున్నాడంటే పక్కనే సమిధులు అన్నీ కూడా ఉండాలి కదా, యజ్ఞవేదిక ఉండాలి కదా, మంత్రాలు ఉండాలి కదా, మంత్రం చదివేవాడు ఉండాలి కదా, హోమం వేసేవాడు ఉండాలి కదా. అంటే దానికి అన్నీ ఏమంటారంటే ఇవన్నీ కూడా ఆయనలో ఆయన తపస్సే ఆయన యజ్ఞం అయ్యా. కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎన్ని కాంపోనెంట్స్ అయితే యజ్ఞంలో ఉంటాయో అన్ని కాంపోనెంట్స్ ఆయన స్పృశించాడు ఆయన. అయితే ఆయన తపస్సే అన్ని రకాల రూపాలు అయిపోయి అదే రకంగా ఆయన మనస్సులో ముందర భావన కలిగింది సృష్టి చేద్దామని. ఆ చేద్దామనే భావనే తపస్సుటండి. ఆ చేద్దామని అనుకున్న వెంటనే జరిగింది. ఆ తపస్సులో వెంటనే యజ్ఞం అయిపోయినట్టే భావంట. ఆయన భావన తపస్సు, ఆయన తపస్సే యజ్ఞం కూడాట. అయితే ఆయన మనస్సులో మొట్టమొదట ఆ సంకల్పము కలిగే ముందర ఉన్నటువంటి స్థితిని ఏమంటారు, సంకల్పం కలిగిన తర్వాత ఉన్నటువంటి స్థితిని ఏమంటారు, ఆ మాటలు ఇక్కడ రాసుకుంటూ వస్తున్నారండి. అంటే ఇక్కడ మొత్తం మామూలు మనలాంటి వాళ్ళకి మనం యజ్ఞం చేద్దామంటే ముందర నెల 2 నెలల ముందర నుంచి డబ్బు సంపాదించుకోవడం, వస్తువులు కొనుక్కోవడం, ఏర్పాటు చేసుకోవడం ఇదంతా ఉంటుంది. ఆయనకి తత్కాలం అయిపోతాయి ఆయనకి అన్నీ కూడా అప్పటికప్పుడు. అంతే. ఎలా అయ్యాయంటే ఆయన తపస్సే అన్ని రకాలుగా సిద్ధిస్తుంది. ఆయన సామాన్యుడు, మనలాంటి వాడు ఆయన. ఆయన చేత ఆయనకి అయితే ఆయన జరగలేదా, అన్ని కాంపోనెంట్స్ జరిగాయి. అయితే నానో సెకండ్స్లోనే ఇంకా చిన్న చిన్న టైం యూనిట్స్లో అయిపోతాయి ఆయనకి. క్షణంలో అయిపోతాయంట. క్షణం అంటే ఎంతసేపు, దాని టైం మనకి చెప్పాలి కదా. 10⁻⁻40 సెకండ్లో అయిపోతాయటండి. ఇది మనం కౌంట్ చెప్తాను, అంతకంటే ఇంకా తక్కువ సేపులో కూడా అయిపోతాయి పరమాత్మకి. ఇక్కడ ఇది మాట చెప్తున్నారండి. ఇప్పుడు ఒక్కొక్క మాటగా చూద్దామండి. ఓం చిత్తి. ఇక అర్థం కూడా జస్ట్ చదువుకుంటే తిరుపతి దేవస్థానం వాళ్ళు దివాకర్ వెంకటేశ్వర గారు వాళ్ళు వేసినటువంటి ఇదే సాయన భాష్యాన్ని వాళ్ళు అనువాదం చేశారండి. చక్కటి అనువాదం ఇచ్చారు. చిత్తి అనే మాట ఏమంటే నిర్వికల్పకమైన అంతఃకరణ ప్రవృత్తి. ఆ ప్రజాపతికి కూడా అంతఃకరణ ఉంది, మనస్సు ఉంది. మనస్సు అంటే మనస్సు అంతఃకరణం. మనోబుద్ధి చిత్త అహంకారాలని మనం అంతఃకరణం అని అంటాం. అంతఃకరణ చతుష్టయం అంటుంటాం. అది నిర్వికల్పకము, ఇంకా అందులో కదలిక రాలేదు, అన్పెర్టర్బ్డ్. ఈ కదలిక రావడాన్ని ఏమంటారు, కరెక్ట్ మాట ఇంగ్లీష్లో పెర్టర్బేషన్ అంటారండి. పెర్టర్బేషన్ అంటే కదలిక. ఉదాహరణ చెప్పాలంటే క్రూడ్ ఎగ్జాంపుల్, కాఫీ కప్పులో ఉఫ్ అని ఉత్తే చిన్న చిన్న తరంగాలు ఏర్పడతాయండి. పెద్ద తరంగాలు మనకి టైడల్ వేవ్స్ ఉప్పినా ఏం రావు. కాఫీ ఉలికిపోయిట్లే కాదు, కొంచెం లైట్గా ఉఫ్ అని ఉత్తాం. అప్పుడు వచ్చినటువంటి చిన్న కదలిక, చిన్న ఆ స్వల్పపాటి ఆ కదలిక, దాని పేరు పెర్టర్బేషన్ అండి. అది మొట్టమొదటి అక్కడి నుంచి వికల్పం ప్రారంభమైందట. అది అవ్వని క్రితం ఉన్నదే కదా కదలగలిగింది, లేనిది కదలదు కదా. ఆ కదలన్నటువంటి స్థితిలో ఉన్నదాన్ని నిర్వికల్పకము అని అంటారండి. అంతఃకరణం. అంతఃకరణం సిద్ధంగా ఉంది, ఉప్పును ఉత్తే అది కదిలింది. కాఫీ ముందర ఉంది, ఊదిన తర్వాత కూడా అదే కాఫీ ఉంది, కొత్త కాఫీ ఏం లేదు. కానీ ఆ ఊదిన ముందర ఊదిన తర్వాత ఉండేటువంటి చిన్న వేషం అంటే చిన్న చిన్న తరంగాలు, చిన్న చిన్న చాలా బులిబులి తరంగాలు. తరంగాలు అనడానికి కూడా చాలా సిగ్గుపడతాం మనం. అటువంటి స్థాయిలో దానికి అయితే పేరు పెట్టాలి కనుక ముందర దాన్ని నిర్వికల్ప స్థాయి, తర్వాత నిర్వికల్పకమైనటువంటి అంతఃకరణ వృత్తిని చిత్తి అంటారండి. ఆయన యొక్క ఇప్పుడు మామూలుగా యజ్ఞం చేసేవాడు మనలాంటి వాడికి ఒక సురుక్కు అంటే కర్రతో చేసినటువంటి పెద్ద రక గరిటె లాంటిది అనుకోండి. దాంతో మనం ఆజ్యం పోస్తూ ఉంటాం. అంటే ఆవునేతి దాంట్లో ముంచి దాంతో హోమం చేస్తూ ఉంటాం. అంచేత ఆయన యొక్క అంతఃకరణ ప్రవృత్తే సురుక్కుట. ఆయనకి చిత్తం
సవికల్పం ఏంటి యాక్షన్లో, ఇది ఇంతవరకు ఇంకా యాక్షన్ దిగలేదు ఇందాక ముందరది, ఇప్పుడు యాక్షన్లో వదిలేస్తుందండి. ఆయన చిత్తం అనే మాటకు అర్థం అంటే సవికల్పకమైన అంతఃకరణ వృత్తి. సవికల్పం అంటే మార్పు ఉన్నటువంటిది, దాన్ని మనం చిత్తం అని అంటారు. అదేమిటయ్యా? ఆజ్యం. వచ్చేసిన మొత్తం మన యజ్ఞం అంతా ఇందులో వచ్చేసినట్టు అయిపోయింది. చిత్తం అనే మాట ఏమిటంటే యజ్ఞం చేద్దాము అనే ఒక ఆలోచన ఏదైతే ప్రారంభమైందో ఆ ఆలోచన మొట్టమొదటి స్థాయిలో దాని పేరు చిత్తం అని అర్థం అండి. అక్కడ మనకి చమకంలో చిత్తం అనే మాట వాడే, చిత్తంచమ ఆధీతంచమే అని అన్నాడంటే నువ్వు యజ్ఞయాగాదులన్నీ చేయాలని నాకు సంకల్పాన్ని ఇస్తూ ఉండవయ్యా పరమేశ్వర. చిత్తాన్ని నాకు ప్రసాదించంటే అర్థం, నాకు చిత్తాన్ని ప్రసాదించంటే యజ్ఞయాగాది కర్తులు చేద్దామని. దాంతోపాటు అంటే ఆ మాట అన్నాడంటే మొత్తం బ్యాచ్ అంతా, బ్యాచ్ అంతా కూడా ఇచ్చేయమని అన్నట్టే. ఎలాంటిదంటే ఒక మోడీ పేరు చెప్పామనుకోండి, ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ పేరు, ప్రభుత్వంలో మొత్తం అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు అందులోనూ. అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే ఫారిన్ మినిస్టర్ మొత్తం అందరికీ ఆయన, వీళ్ళందరి యొక్క సమష్టి కృషియే ప్రధానమంత్రి అక్కడ. అది క్యాబినెట్ మొత్తం అది. ఆ రకంగా ఇక్కడ దానికి సంబంధించి యజ్ఞానికి సంబంధించినవన్నీ కూడా రెండో పదాలన్నీ కూడా యజ్ఞానికి సంబంధించినవి. ఇవాళ కూడా మనం వాడుకునే పదాలు మొదటివన్నీ కూడా ఆ ప్రజాపతికి ఆ స్థాయిలో ఆయనకు వచ్చిన భావనలో ఏ భాగం దేనికి ఈక్వలెంట్గా అవుతుంది అది చెప్పుకోవడం అండి ఇక్కడ. ఆయన నిర్వికల్పకమైనటువంటి ఏ మార్పు లేనటువంటి అంతఃకరణ ప్రవృత్తేమో సురుక్కు లాంటిది. సురుక్కు అంటే చెక్క గరిటె మార్పు రాదు దానికి. ఆ గరిటలో ఏం కదలికలు ఉండవు మామూలుగా, అది ఎక్కడ పెడితే అక్కడ అలా ఉంటుంది అంతే. కానీ ఎప్పుడైతే నెయ్యి దగ్గరికి వచ్చామో, ఆవు నెయ్యి పేరుకొని ఆవు నెయ్యి కాదండి, కరిగిన ఆవు నెయ్యి, అది కొంచెం ఇటు మన గిన్నె కదిలితేనే కదులుతూ ఉంటుంది అది. అంచేతది మార్పు, సవికల్పము, మార్పులు కలిగేటటువంటిది, అది అంతఃకరణ ప్రవృత్తి అది. అయితే మరి వాక్ ఉంది చూసారా, ఇందాక మరి వాక్యమే, అక్కడ శ్రోత్రంచమే అంటాడు కదండి, ఆ పదాలన్నీ ఇక్కడ ముఖ్యంగా వస్తుంటాయి. వాక్యం ఏంటయ్యా అంటే బ్రహ్మగారి వాక్కుట, అది యజ్ఞం చేయడానికి అగ్నిహోత్రం పెట్టుకునేటువంటి యజ్ఞ వేదికటండి. 4 పక్కల ఇటుకలతోటి పెట్టి మధ్యలో మనం అగ్నిహోత్రం హోమం చేసుకుంటూ ఉంటాం. ఆ ఇటుకలతో కట్టినటువంటి ఆ వేదిక ఏదైతే ఉందో ఆయన వాక్కే వేదిక పనిచేస్తోంది. ఆధీతం. ఇప్పుడు అంతఃకరణ ప్రవృత్తి అయిపోయి ఇంకా ప్రారంభం చేద్దాం అనుకున్నాడే, సురుక్కు పట్టుకున్నాడు, ఆవునే సిద్ధంగా ఉంది, ఏమంటే యజ్ఞవేదిక సిద్ధంగా, అగ్నిహోత్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏం కావాలండి? యజ్ఞవేదిక సిద్ధంగా ఉంది, అగ్నిహోత్రం ఇంకా రాలేదు, ఇంకా మంత్రాలు ప్రారంభించాలి. ఆయనకి వచ్చి ఆ మంత్రం ఏదైతే చదువుతూ ఉంటామో ఆధీతం, అంటే అధీతం అంటే ఉచ్చరించబడినది అదండి. అది ఏంటంటే ఆధీతం బర్హి. యజ్ఞంలో బర్హిస్సు వాడతారు, అంటే దర్భల్లో ఒక రకం. దర్భలు మొత్తం 44 రకాల గడ్డి, 44 రకాల గడ్డిలు ఉన్నాయటండి. అందులో అన్నీ ఒకే రకం గడ్డి కాదు. అందులో దర్భలు వేరు, బర్హిస్ వేరు, రెండు ఓలాగా ఉంటాయి. అక్కడ వాడేటటువంటి ఈ ఆధీత ఉచ్చరించబడేటటువంటి మంత్రభాగం అంతా ఏదైతే ఉందో అది బర్హిస్సు లాంటిది అండి. తర్వాత ఆ అగ్నిహోత్రం, ఇందాక యజ్ఞవేదిక ఉంది. ఇప్పుడు యజ్ఞం చేద్దామంటే త్రేతాగ్నులు ఉండాలి కదయ్యా. ఒక వేదికే పెట్టి కూర్చుంటే ఎలాగా? 3 వేదికలు ఉండాలి. ఓకే. అందులో ప్రధానమైన 2 అతి ప్రధానమైనటువంటి ఏంటంటే గార్హపత్యం ఒకటి, ఆహవనీయం ఒకటి. అంచేత ఆ అగ్నిహోత్రాలు 2 అయినా కలిసి పేరు చెప్తారా అంటే చెప్పారండి ఇక్కడ. కేత ఆధీతం బర్హి కేతో అగ్ని. ఆ నిర్వికల్పక జ్ఞాన విషయం, ఏ రకమైనటువంటి కదలిక లేనటువంటి ఆ మనస్సు మొట్టమొదటి స్థితి ఉంది చూసారా, బయటికి వ్యక్తం లేదు. ఆ వ్యక్తం అవ్వనటువంటి ఏ కదలిక ఇంకా రాని క్రితం ఉన్నటువంటి జ్ఞాన విషయం ఏదైతే ఉందో అది ఆహ్వనీయ అగ్ని లాంటిదయ్యా. తర్వాత విజ్ఞాతం, ఎప్పుడైతే ఇంక చేద్దామని ప్రారంభిస్తున్నాడో విజ్ఞాతం, సవికల్పమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఇగో ఇక్కడ అన్ని సిద్ధంగా ఉన్నాయా, మన పూజ చేసుకుంటూ అన్ని సిద్ధంగా ఉన్నాయా, పూలు సిద్ధంగా ఉన్నాయా, దీపం ఉందా, అగ్గిపెట్టి ఉందా, ఇవన్నీ వెతుకుంటూ ఉంటాం. ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక ప్రారంభించి ఎంత సవికల్పకం. ఆ రకమైనటువంటి జ్ఞానం అన్ని సిద్ధంగా ఉన్నాయా, సిద్ధంగా ఉన్నాయా అని వెతుక్కుంటూ ఉంటాం, చూసుకుంటూ ఉంటాం, అన్ని వచ్చే లేవని, మధ్యలో లేవడం ఇష్టం లేకపోతే. అప్పుడు ఆ రకమైనటువంటి అగ్ని ఏదైతే ఉందో అది గార్హపత్యాగ్ని అండి. ఇందాక చెప్పాను 3 అగ్నులు ఉంటాయి, ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని. 2 ప్రధానమైనటువంటి దేవతా విషయాలు ఏంటంటే అది గృహపతికి సంబంధించింది ఇది. ఆహవనీయం అంటే ఆహ్వానం చేస్తూ చెప్పేటటువంటి అగ్నిహోత్రం అక్కడ. వాక్పతి, వాక్పతిర్హోత. వాక్కి పతి అని అర్థం. వాక్పతి అంటే వాక్కుకి పతి. పతి అంటే కంట్రోల్ చేసేటువంటి, వాక్కుని కంట్రోల్ చేసేది అది మనిషిగా కాకుండా కంఠం బాగుంటే కదండి ఓ పాట పాడగలిగిన వాడు ఎవరన్నాను.
మొత్తం కంఠస్థానం వాక్ స్థానాలు ఎక్కడైతే శరీరంలో ఉన్నాయో కంఠం బాగుండాలి. తాళవాది స్థానం అంటే తాళుడు అంటే మన బుగ్గల లోపల అది బాగుండాలి. మూర్ధ బాగుండాలి. జిహ్వ బాగుండాలి. దంతాలు బాగుండాలి. పెదవులు బాగుండాలి. ఇవన్నీ ఉంటే వాక్కు స్ఫుటంగా బయటకు వస్తుంది. పళ్ళు ఊడిపోయినటువంటి వాడు మాట్లాడేదానికి పళ్ళు ఉన్నటువంటి వాడు మాట్లాడేదానికి తేడా చూస్తూనే ఉంటాం. అంచేత వాక్ ప్రవర్తకమైనటువంటి కంఠ తాలు ఆది స్థానములందు సంయుజ్యమైన వాయువు. చివరికి ఏమిటంటే అక్కడ వాయువే అన్నిటిలో సంచరిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క స్థానంలో ఉద్భవిస్తున్నాయండి. అన్నీ ఒక్క స్థానంలో పుట్టట్లేదు. వాటిని మనకి వ్యాకరణం మొట్టమొదటి దాంతో స్టార్ట్ చేస్తారు, ఏ అక్షరం ఎక్కడ పుడుతుంది అని. అలాగా ఈ వాయువు ఇన్ని రకాలుగా ఇవన్నీ నాకు కావాలయ్యా. హోత ఆ వాక్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అది హోత అంటే యజ్ఞం చేసేటటువంటి వాడిగా భావించుకో. అంటే ఈ కుడివైపు అన్నీ కూడా యజ్ఞంలో వాడేటటువంటి అవసరమైనటువంటి వస్తువులు మనుషులను, ఎడం పక్కవన్నీ కూడా ఆయన దగ్గర సిద్ధంగా ఉన్నటువంటివి ప్రజాపతి దగ్గర. ఇవి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాంతో మ్యాచింగ్ చేస్తున్నాడండి మన ఉపవక్త. ఇప్పుడు ఋత్విక మనం చూడండి, మనకు ఒక మంత్రంలో ఆయన అధ్వర్యుడు ఒక మంత్రాన్ని అంటాడు. వెంటనే చెప్పాను చదువురామని. ఆశ్రావయ అస్తు శ్రౌషడు మొన్న మంత్రం చెప్పున్నామండి. 17 అక్షరాల మంత్రం చెప్పుకున్నాం. అక్కడ ఆయన అండంతో వెంటనే అస్తు అన్నాడు. రెండు ఆయన ఆగిన అవును నువ్వు చెప్పింది వెంకటేష్ నేను స్టార్ట్ చేస్తానయ్యా సరే అన్నాడు. ఆ సరే అనే మాట ఏంటి? అది రియాక్షన్. మొట్టమొదటి ఆయన యాక్షన్ అయింది ఆ అధ్వర్యుడిది. ఈయనది రియాక్షన్. ఆయన అన్నాక ఈయన తాను ఏం చేయాలో గుర్తుపెట్టిన అయ్యా నేను చేస్తానయ్యా అని అన్నాడే. అలాగా వక్త ఒకడుంటే ఉపవక్త ఇంకోడు ఉంటాడండి. అంటే ఆ అనువచనకర్త అయిన హోతకి ఎదుట అంటే హోత హోమం చేస్తూ ఆయన మంత్రం చదువుతూ ఉంటే ఆయన ఎదురుకుండా ఇంకోడు ఆయన మంత్రానికి అనుగుణమైనటువంటి ఇంకో చిన్న మంత్రం ఏదో చదవాలి. ఆ చదివేటటువంటి వాడు ఇక్కడ ఉపవక్త అంటారు. అది ఇక్కడ మనస్సుటండి. అలాగా ప్రాణో హవిహి. మరి ఇంత చేసావు కదయ్యా, ఇంత చేసిన తర్వాత హవిస్ తయారు హవి వేయాలి కదా, అందులో అగ్నిహోత్రం వెయ్యి. వేసి అందులో వేసిన తర్వాత అది హవిస్ రూపంలో అవుతుంది. అది పక్కనే మనకి అన్నాన్ని తయారు చేసి అందులో నేతితోటి ఉడికించి తయారు చేసినటువంటి అన్నం దాని మీద ఆజ్యం వేసిన తర్వాత దాన్ని హవిస్గా భావిస్తాం. ఆ హవిస్ ఏమిటంటే ఇక్కడ ప్రాణమే హవిస్సుటండి. సామ సామ అధ్వర్యు. ఇక్కడ సామ అధ్వర్యు. సామ అంటే సామవేదం అని కాకుండా ఇక్కడ ఏం చెప్పారంటే అధ్యేత యొక్క వర్ణ ఉచ్చారణ శక్తి. ఈ అక్షరాలని స్వరాలని సరిగ్గా చదివేటటువంటి ఆ కృషి చేసి ఉంటేనే వచ్చినట్టు. సపోజ్ నమస్తే రుద్రం అన్యవ అనేప్పుడు అక్కడ స్వరితం చదవాలా, అనుదాత్తం చదవాలా, ఉదాత్తం చదవాలా. ఇదంతా ఎప్పుడు వస్తుందండి? వర్ణ అక్షరాలు స్వరాలు కూడా బోళ్ళంతా దాన్ని కృషి చేసుకుని అధ్యయనం చేసి దానికి పటుత్వం సంపాదించుకుని ఉంటే ఆ వర్ణ ఉచ్చారణ శక్తి ఏదైతే ఉందో దాని పేరు సామటండి. అది ఏంటంటే అది ఇక్కడ అధ్వర్యుడిగా భావించుకోవాలట. ఇలాగా మనకి చిత్తం అనేటటువంటి ఒక్క మాట అక్కడ రాయడంతో దాంతోపాటు ఇంకా వరుసగా వచ్చేసిన పదాలు ఇక్కడ వరుసగా వచ్చేసి చూసుకోండి. అక్కడ చిత్తంచ మే చిత్తిష్ట, అక్కడ వాక్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రంచ. ఇక్కడ మిగతా స్థానాలన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఇందులో అంతర్భాగాలుగా మనం మన ఉపవక్త అని చెప్పి ఇక్కడ అక్కడ చిత్తం అనేటటువంటి మాటకి స్ఫురించినటువంటి వేదంలో చిత్తి పన్నంలో మొట్టమొదటి అనువాకంలో మంత్రం అండి ఇది. అది ఇక్కడికి లింక్ అనమాట అని అనిపిస్తుంది. తర్వాత ఇదే కాకుండానండి, మీరు ఏ హోమం చేసినా సరే ఆ హోమాలు అయిపోయిన వెంటనే ఆఖరిని చేసేటువంటి జయాది హోమాలు చేయాలంటారండి. చేస్తారు, పురోహితులు అందరూ చేస్తారు. మీరు గణపతి హోమం చేయించుకున్నా, రుద్రహోమం చేయించుకున్నా, దేవి హోమం ఏది చేసినా సరే వెంటనే జయాది హోమం చేసి తీరుతారు. ఆ జయాది హోమంలో కూడా మళ్ళీ ఈ చిత్తం ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి పదాలన్నీ మళ్ళీ వస్తాయండి. అది చూడండి. ఆ మంత్రం ఎక్కడుందో చూద్దాం ఒక్కసారి. అది ఆ మంత్రం చూసి తర్వాత మొత్తం ఈ వాక్యం ఎక్కడుందో చూద్దామండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటికి మ్యాచింగ్ ఇలాగండి. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే 10 ఐటమ్స్ ఉన్నాయి కనుక ఈ 10టిని కలిపి దశహోత అని అంటారండి. ఇప్పుడు సురుక్ అనేదేమో చిత్తు అంటే మ్యాచింగ్ అనమాట. సురుక్కేమో చిత్తితోటి, లేదా యువతల పక్కన చూస్తే చిత్తి అనేది సురుకుతో పోల్చారు. చిత్తాన్ని ఆజ్యంతో, వాక్కుని వేది, ఆధీతం అనేది చదవ ఉచ్చరించబడేటువంటి అది బర్హిస్తోటి,
కేత అనేటటువంటి నిర్వికల్ప జ్ఞాన విషయము అగ్ని ఆహ్వనీయాగ్నితోటి, విజ్ఞాతం అంటే సవికల్పకమైనటువంటి జ్ఞాన విషయము గార్హపత్యాగ్నితోటి, వాక్పతి అనేటువంటి కంఠ తాల్వాది స్థానాల్లో ఉండే వాయువునేమో హోతతోటి, మనస్సునేమో అనువచనకర్త అది ఉపవక్తగాను, ప్రాణాన్నేమో హవిస్సుగాను, సామాన్య వర్ణోచ్చారణ శక్తిగాను ఇక్కడ చెప్పుకోవడం జరిగిందండి. అంటే మ్యాపింగ్ కోసం మళ్ళీ ఇంకొకసారి రాసాం అంతే. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ మంత్రం చూడండి. ఓం జయాది హోమాలు ఇలా ఓం చిత్తం చ స్వాహ చిత్తాయేదం నమ చిత్తిశ్చ స్వాహ చిత్యాయుధం నమ ఆకూతిం చ స్వాహ ఆకూతాయేదం నమ ఆకూతిశ్చ స్వాహ ఆకూత్యాయుధం నమ విజ్ఞాతం చ స్వాహ విజ్ఞాతాయేదం నమ విజ్ఞానం చ స్వాహ విజ్ఞానాయేదం నమ మనశ్చ స్వాహ మనసయేదం నమ శక్వరీశ్చ స్వాహ శక్వర్యాయుధం నమ దర్శశ్చ స్వాహ దర్శాయేదం నమ పూర్ణమాసశ్చ స్వాహ పూర్ణమాసాయేదం నమ బృహచ్చ స్వాహ బృహతేదం నమ రసంతరం చ స్వాహ రసంతరాయేదం నమ ప్రజాపతిర్జయానింద్రాయ వృష్ణే ప్రాయచ్చదుగ్రఃపుతనాజ్యేషు తస్మై విషస్సమనమంతః సర్వాస ఉగ్రసహేవ్యో బభూవ స్వాహ. ఇదండి ఈ మంత్రభాగంలో జయాది హోమలో మొట్టమొదటి పదమే చిత్తం. అంటే ఇందాక చెప్పింది ఒక కాంటెక్స్ట్, ఇది రెండో కాంటెక్స్ట్ అండి. చిత్తం అనే మాట ఎక్కడ వచ్చింది, చాలా ప్రసిద్ధమైంది. ఏమిటి ఇక్కడ జయాది హోమాలను పెట్టాడు, జయం అనే మాటకి అర్థం ఏమైనా ఉందా? ఇక్కడ ఏమిటంటే ఒకసారి రాక్షసుడికి దేవతలకి యుద్ధం అవుతుండగా ఇంద్రుడు ఓడిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందిట. ఓడిపోవడం ఇష్టం లేదు. అందుకోసం ప్రజాపతి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేట, అయ్యా నేను నెగ్గి తీరాలి, నాకు ఏదో రకంగా సహాయం చేయండి అనేప్పటికీ ఆయన, అబ్బాయి ఈ మంత్రాలు చదువుతూ ఈ హోమం చేయరా అబ్బాయి, చేస్తే నువ్వు డెఫినెట్గా నెగ్గుతావు మంత్ర ప్రభావం వల్ల అని చెప్పి ఈ 13 మంత్రాలతో కూడినటువంటి మొత్తం అంతా కూడా ఇచ్చేట ఆయన. ప్రజాపతి ఇంద్రుడికి ఇచ్చినటువంటి జయ కారకమైనటువంటి మంత్రం. అంచేత దీని పేరు ఏంటంటే జయాది హోమములు అంటారండి. అంచేత ఎవరు ఏ హోమం చేసినా సరే శుభం జరగాలి, అది జయాది హోమం అంటే శుభం జరగాలి అని చెప్పుకునేటువంటి దాంట్లో మొట్టమొదటి చెప్పేటటువంటి చిత్తం చ స్వాహ అని చెప్పి ఇక్కడ కూడా చిత్తం అనేటటువంటి సవికల్పమైనటువంటి భావంగానే తీసుకుంటారండి ఇక్కడ. తర్వాత చిత్తి, ఇందాక చిత్తము అక్కడ చిత్తితో ప్రారంభమైంది, చిత్తం తర్వాత వచ్చింది. ఇక్కడ చిత్తం ముందు వచ్చింది చిత్తి, ఆకూతము, ఇవన్నీ పదాలన్నీ కూడా భాష్యంలో మనకి లభిస్తాయండి. ఒక్కసారి మీరు చూడగలిగితే ఇంకొక స్లైడ్ స్కాన్ చేశాను, అది ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. మనం చూస్తాను ఒక్క నిమిషం. ఇంకో దాంట్లో వెళ్ళింది. ఓం చిత్తం చిత్తిశ్చాకు అంటే ఏం స్వాహ తీసేసి మంత్రాలు మాత్రమే ఉంటాయండి ఇక్కడ. ఓం చిత్తం చిత్తిశ్చాకూతం చాకూతిశ్చ విజ్ఞాతం విజ్ఞానం చ మనశ్చ చక్వరీశ్చ దర్శశ్చ పూర్ణమాసశ్చ బృహచ్చ రసంతరం చ ప్రజాపతిర్జయానింద్రాయ వృష్ణే ప్రాయచ్చదుగ్రఃప్రదనాజ్యేషు తస్మై విషస్సమనమంత సర్వాస్స ఉగ్రసహేవ్యో బభూవ అని ఇక్కడ దాకా ఈ మంత్రాలకి ఇదే వరుస స్వాహాలు పెట్టాడు. చిత్తంచ అంటే చిత్తంచ స్వాహ, చిత్తిశ్చ అంటే చిత్తిశ్చ స్వాహ, ఈ వరుసలో వస్తాయండి ఇక్కడ. దీనికి భాష్యం కూడా అక్కడ స్కాన్ చేసినట్టు గుర్తు, అది కూడా ఉందేమో చూద్దామండి ఒకసారి. అంటే భాష్యం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడండి భాష్యం. ఇక్కడ దీని కూడా ఏంటంటే ఇది కూడా మరి తిరుపతి దేవ చిత్తం అంటే సామాన్యాకారముగా నిర్వికల్పక జ్ఞానముచే గోచరమయ్యేటువంటి వస్తువు, అంటే ఇది నాకు లభించుగాక. చిత్తి నిర్వికల్పక జ్ఞానము. ఆకూతం అంటే ఏ వస్తువునైతే సంకల్పం చేసేవో అంటే నీకు కావాలని చేద్దాం అనుకునే యజ్ఞము ఏదో అనుకుంటే దాంట్లో ఆ కాంపోనెంట్స్ ఏమేమి భాగాలు ఉండాలో అవన్నీ వాటిని ఆకూతం అంటారండి. సంకల్పితమైన వస్తువు. ఆకూతి ఆ వస్తువుని గురించినటువంటి సంకల్పం. విజ్ఞాతం అంటే ఆ వస్తువు నీకు ముందర మనసులో తెలిసి ఉండాలి, ఇది విశేష ఆకారంగా నిశ్చయింపబడిన వస్తువు. విజ్ఞానం విశేషాకారంగా నిశ్చయించుట. మనహ జ్ఞాన సాధనమైన అంతఃకరణము. చక్వరీహి చక్షురాది బాహ్యేన్ అదండి. ఇప్పుడు అక్కడ మన చక్షుశ్చమే శ్రోత్రంచమే అని వాడుతున్నాం కదా, ఇక్కడ దాంట్లో వస్తుందండి చక్వరీహి అనే మాట. కానీ చక్షురాది, చక్షుస్సు మొదలైనవి అంటే కళ్ళు చెవులు ఇవన్నీ కూడా అక్కడ ఎన్ని పదాలు అయితే అన్ని రకాల బాహ్యేంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో అన్ని ఒక్క మాటలో ఇక్కడ మంత్రం వచ్చేసేయండి. దానికోసం ఈ మంత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దర్శయాగం అంటే దర్శ అంటే అమావాస్య అండి. పూర్ణమాస అంటే పూర్ణమాస యాగం. ఇది ఎలాగంటే పౌర్ణమి నాడు చేయరు, అమావాస్య నాడు చేయరు.
పౌర్ణమి వెళ్ళిన మొన్నాడు పొద్దున్న పాడ్యమి నాడు చేయవలసినటువంటి దాన్ని పౌర్ణమాసి షష్ఠి అంటారండి. దర్శేష్టి అంటే అమావాస్య వెళ్ళిన మొన్నాడు పాడ్యమి నాడు చేసేటటువంటి దర్శేష్టి ఇష్టి అంటారు. ఆ యాగములు అవి కూడా కావాలండి. బృహన్నామ బృహత్ అనేటటువంటి ఒక సామంలో రకాలు ఉన్నాయండి. బృహత్ సామం అని, రథంతర సామం అని, ఇవన్నీ ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క రకమైన ఈ మంత్రభాగాన్ని అధ్యయనం చేయమని. ఈ రకంగా పృతనాజ్యేషు పృతనం అంటే పృతనము అంటే యుద్ధ అభిగమనమునందు ఉగ్రహ శిక్షితుడైనటువంటి బ్రహ్మగారు ఆ వృష్ణి వర్షింపజేసేటటువంటి ఇంద్రుడికి జయహేతు మంత్రములను ఇచ్చాను. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చెబుతున్నటువంటి చమకంలో మనం స్మరించినటువంటి ఏ పదాలైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు మహోపకారకాలుగా అవుగాక అని చెప్పుకొని దేనికోసమయ్యా నాకు శుభాన్ని కలిగిస్తూ ఉండుగాక అని ఇక్కడ మన దాంట్లో ప్రార్థన చేస్తున్నామండి. అది దానికోసమని ఈ మంత్రాలను మనం వెతుక్కుంటుంటాం. ఇప్పుడు ఈ మంత్రాలు ఇప్పుడు చెప్పేస్తాం. చిత్తం, చిత్తి, ఆగోతం అన్నిటి కూడా అర్థాలు చెప్పుకున్నామండి. ఈ రకంగా ఒక శుభప్రదమైనటువంటి ఒక క్రతువు నా చేత చేయించబడుటకు ఏవి అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాలను కూడా నువ్వు చూసి పరమేశ్వర నాకు నువ్వు అనుగ్రహించవయ్యా అని ఇంత కోరికని ఇంత బ్యాక్గ్రౌండ్ యజ్ఞం చేసేప్పుడు ఎంతమంది అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎన్ని వస్తువులు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఎన్ని రకాల స్థాయిలో సంకల్పం జరిగి ఉంటుంది, ఇవన్నీ కలిపి ఒక్క మాటలో మనకి అక్కడ చెప్పేసాడండి మంత్రంలో మనకి. అది మనం చేసినటువంటి ఇక్కడ మంత్రంలో మనం చెప్పుకుంది ఏంటంటే ఇక్కడ ఈ చిత్తంచ చిత్తిశ్చత్వ ఆ రకంగా చెప్పుకున్నామండి ఇక్కడ. ఇది మనం చెప్పుకున్నటువంటిది. దీని తర్వాత మంత్రానికి వెళదాం. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ అసలు మంత్రం ఏంటి? చిత్తంచ చిత్తిశ్చాకూతంచ. ఒక్కసారి అండి మళ్ళీ ఇందులోనే మొదటిగా ఎప్పుడెప్పుడు ఏ పదం అయింది ఏ పదం అవ్వలేదు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి. ఇవాళ ప్రాణశ్చమే పాన, ఇవాళ ప్రాణ అపాన వ్యాన అసుహు చెప్పుకున్నాం, చిత్తంచమ చెప్పుకున్నాం, ఆధీతం వచ్చింది, వాక్ వచ్చింది, మనస్సు వచ్చింది, చక్షుస్ వచ్చింది, శ్రోత్రం అంటే చక్షురాది అన్నారు. ఇవన్నీ కూడా ఒక్క వరుసలో మనకి అంటే ఎంత ఎంత చక్కగా ఈ చమకం అసలు నిర్మితమైందో పరమాత్మ చేత. ఆశ్చర్యం వేస్తుందండి. అన్ని కోడెడ్ వర్డ్స్గా అనిపిస్తాయి కానీ వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతుంటుంది. తర్వాతది దక్షశ్చమే బలంచమ ఓజశ్చమే సహశ్చమ అని అంతవరకు తర్వాత క్లాస్ పెట్టింది. అదంతా కలిపి ఒక లిస్ట్ అవుతుందండి. దక్షత్వము, బలము, ఓజస్సు, సహ, ఆయు, జర ఇవన్నీ ఇంకో సెట్లోకి వస్తున్నాయి. మళ్ళీ వీటి మీద కలిపి చెప్పుకుందాం. మళ్ళీ క్లాసులో చెప్పుకుందాం. ఇక్కడ కాపుకుందాం అండి ఇవాళ. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.